देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता। What a wonderful sound. ఏ పందల్ క్యా దేఖ్ రహే హో? మీరు బేషుగ్గా వాయిస్తున్నారు సుమి. థ్యాంక్ యూ. అవును, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? మేము యాగం చేయడానికి వచ్చాం. హసీనా బేటీ, అమ్మ పిలుస్తాది, ఫిర్ మిలేంగే. జస్ట్ మిస్. పిల్లకలేని పిల్ల పంతులు పక్కింటి అమ్మాయికి లైన్ వేస్తున్నావా? ట్రయల్ వేస్తున్నాను. నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె. అలా భయపెట్టకండి గురువు గారు. మీకు ఓ మెరుపు దిగ తగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది. గురుగారు, ఎంత పెద్ద బంగళా! గురు బ్రహ్మ, ఎవరి బొమ్మ? శాంత కథ కూడా దీపాల మధ్యన దీపంలా వెలిగిపోతుంది. బ్యాక్ పేజీ ఇంత బాగుంటే ముఖ చిత్రం ఇంకెంత బాగుంటుందో చూడాలనుందా? పిల్ల శాస్త్రి, భయపడకండి గురువు గారు, నేనున్నాను కదా, ఎంజాయ్ చేయండి. విజిలేస్తావేంటి? ఎవరు నువ్వు? నేనా? ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మని. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. నమాజ్? నమాజ్ ఏంటి? నమాజ్ కాదు, నమః, సూర్య నమః. సూర్యోదయం సూర్యాస్తమంలోనే దీపం వెలిగించాలని గురుగారు ఉద్దేశం. అర్థమైందా బాలిక? ఓ బాలక్, కవరింగ్ లొద్దు. దీపం గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి తమోపహం, దీపానే శాశ్వతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు. అవునండి. ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి. మోక చిత్రం అదిరింద్ర పిలకలేని పంతులు. ముఖ చిత్రం బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు. ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మన ముఖ గుండెతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు. బ్యాడ్ గా ఉందా? చాలా బ్యాడ్ గా ఉంది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభిద్దామా? మొదలెట్టు. నేను చేయవలసిన యాగం నేను చూసేలా చేశాడు దొంగ భడవ. మంత్రాలకి వీడి పెద్దలకి సంబంధం లేదే. ఈ గ్రూప్ లో వీడు టూప్లా ఉన్నాడు. డౌట్ లేదు, వీడు మేనేజ్ చేస్తున్నాడు. చెప్తా వీడి పని. ఏం బాలిక, ఏమన్నా పురాణ సందేహమా? యాగం చేస్తూ సినిమా పాటలు బాగానే పాడతారండి మీరు. శర్మిల గారు, వేద పండితుడిని పట్టుకొని మీరు అసలు మీకు వేదం గురించి తెలుసా? ఎందుకు తెలియదండి. మనోజు, అల్లు అర్జున్, అనుష్క నటించిన చిత్రం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు, వేద మంత్రం గురించి. చెప్పు.
నువ్వు చెప్పరా. ఈ పూట మీరు చెప్పండి. పర్లేదు నువ్వే చెప్పరా. నేను చెప్పాను. పర్లేదు ఈ రోజు నువ్వే చెప్పు. ప్రతి పూట నేను చెప్పుకుంటూ పోతే మీరేం పిక్తారండి ఆకులు. నువ్వు చెప్పు. పిచ్చి బాలిక టక్కు టమారా గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా? ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా? మల్లె పువ్వు లాంటి నీకు మంత్రదండ లాంటి నాకు మాట మాట వస్తే నా మాట నేనే వినను. అరుందటే చంద్రముఖే నాగవల్లే కాంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత భేద పిశాచ సాకిని టాకిని అంజలి గీతాంజలి సహిత నాగవల్లే బంగారు బల్లే నోట్లకిల్లే జరదాకిల్లే జామ్ జమా. ఇతి సంక్షిప్త వార్త సమాప్త. కేల్కతం దుకాన్ బంద. అమ్మా గణాబాటికే పరీక్ష. నా సంస్కృతి గురించి చెప్పరా. సార్ అంతా ఓల్డ్ సంస్కృతి. మీరు అప్పటికి ఇంకా పుట్ట. ఓకే. వీడికి ఖచ్చితంగా మంత్రాలు రా చెప్తా. హలో మై ఫ్రెండ్స్, ఏం చదువుతున్నారు? చదవబడా ఒక లెక్క కూడా అర్థం కావట్లేదు. ఈ చదువుని బ్యాన్ చేస్తే బెటర్ కదా. చదవలేక నాకు ఏడుపు వస్తుంది. ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు. నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది. చదువులు తల్లికి దండం పెట్టుకుని చదివితే నీకు ఇంగ్లీషు నీకు మ్యాథ్స్ మీ అందరికి మంచి చదువులు వస్తాయి. ఏది నేను చెప్పినట్టు చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. కృష్ణ శాస్త్రి శాస్త్రి గారు, ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. అదేంటండి? సరస్వతి నమస్తభ్యంలో సరస్వతిని తీసేసి అయ్యగారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి. కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి. పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా. ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది. అక్కర్లేదు. ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది. నమస్కారం పంతులు గారు. ఏమ్మా రా కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఓ దొంగ నోటు ఉంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించేవాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ త్రిలింగ ఏకలింగ ఇంకెవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట అన్నావు బాలిక. ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత, అన్నదాత. మేమందరం ఘనపాటలు మాత్రమే. కానీ ఆయన లగడబాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పలబాటి, ఓయబాటి. ఓకే, మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇదేం చలన చిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే. ఏమిట్రా పుత్రలింగ? పితుహు. ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కాము. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిటా? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనమును గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. పోయి పదండి పదండి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా. కానీ ఈ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకెలా తెలుస్తుంది? యాగం జరుగుతుండగా ఇక్కడ కొట్టాను, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. ఏకలింగా సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి. ఏమిటి? మనిషికి 2000 ఇస్తాను.